కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరు కూడా చేతులు పైకెత్తి మనం దేవుడికి స్తుతులు చెల్లిద్దాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలుసు, సమస్యలు ఉన్నాయి మనకు తెలుసు, బలహీనతలు ఉన్నాయి మనకు తెలుసు. మన దేవుడు మన కన్నీటిని సంతోషముగా మార్చే దేవుడై ఉన్నాడు యేసు ప్రభు. అందుకని యోహాను సువార్తలో అన్నాడు, 16వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? నీ దుఃఖము సంతోషముగినట్లుగా నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ ఉదయకాలం ఒకవేళ మీరు చాలా బాధతో వచ్చి ఉన్నారేమో, చాలా వేదంతో వచ్చి ఉన్నారేమో, మీకు ఎమోషనల్గా చాలా ఒత్తిళ్ళకి వెళ్తున్నారేమో, మీకున్న బలహీనత నుంచి చాలా నొప్పితో బాధపడుతున్నారేమో, మీలో కొంతమంది విరిగిన హృదయంతో ఉన్నారేమో, మంది అనేక సమస్యలు కూడా వెళ్తూ ఈ సమస్యల నుంచి నేను బయటికి వస్తానా లేదని ఆలోచనతో మీ జీవితంలో సతమతం అవుతున్నారేమో. అయితే ఉదయకాలం ముందు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ దుఃఖము సంతోషముగినట్లుగా నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. నీ దుఃఖం ఎలాంటిదైనాను, నీ దుఃఖము లోకములో ఉన్న ఎలాంటి దుఃఖమైనను నీ దుఃఖాన్ని యేసు అద్భుతం చేస్తాడు. దేవుని బిడ్డలారా, సారా చనిపోయిన తర్వాత అబ్రహాము కూడా తర్వాత చనిపోయాడు. ఆ తర్వాత ఇస్సాకు కుటుంబం వచ్చింది, యాకోబు కుటుంబాన్ని వచ్చింది. దేవుడు ఎప్పుడు కూడా కుటుంబాలు విడిచిపెట్టలేదు. సమూయేలు పుట్టడానికి కారణము అన్న ఏడుపండి. మొదటి సమూయేలు గ్రంథములో జోనాతాను మరియు దావీదు విడిపోవడం చేత వారిద్దరు తాత్కాలిక వెళ్ళిపోయాడు, కానీ వారి సంబంధాలు కానీ వారి స్నేహము ఎప్పుడు కూడా విడిపోలేదండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏడ్చిన ఆ స్త్రీ, ఆ పాపంతో నేను బ్రతుకుతున్నాను ఏడ్చిన స్త్రీ, ఆ పాపం నుంచి ఆవిడ స్వస్థపరచబడింది, ఆ పాపం నుంచి క్షమించబడింది. పేతురు ఎప్పుడైతే బిగ్గరగా ఏడ్చాడో, ముమ్మారులు యేసు తెలియదని చెప్పాడో, ఎప్పుడైతే ఏడ్చాడో తన పాత్ర ఖాళీ అయింది, తన భారం తగ్గింది. యేసయ్య తన యొక్క పాపాన్ని ఆయన్ని క్షమించాడు. మగ్దలేని మరియ ఏడ్చింది, యేసు ఒక సమాధి దగ్గరికి వచ్చి ఏడ్చింది. యేసు ఇంకా లేడు అని ఏడుస్తూ ఉంటే ఆ మగ్దలేని మరియకి ఆదరణ కలిగినట్లుగా యేసు పునరుత్థానమయ్యాడనే విషయాన్ని ఆవిడ కళ్ళారా చూసిందండి. హల్లెలూయా. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని గురించి ఏడ్చారు. అయితే కొరింథీ సంఘము ఆఖరిగా అది ఒక పరిశుద్ధమైన సంఘముగా, అది దేవుడి యొక్క సంఘముగా మార్చబడింది. ఆ తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథములో ఎవరు అపోస్తలుడైన యోహాను ఆయన ఏడ్చాడు. ఆయన ఏడడం చేత, ఆ పద్మస్ దీపములో ఆయన బాధ పొందుకోవడం చేత, ఆ పద్మస్ దీపములో ఒంటరితనములో బ్రతకడం చేత, దేవుని బిడ్డలారా మీరు ఆలోచించి చూడండి. ఈరోజు ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే ఒక వ్యక్తి తన త్యాగపూర్వకమైన జీవితాన్ని ఆ పద్మస్ దీపములు గడపడం చేత, ఒక వ్యక్తి తన జీవితము భయంకరమైన శవాల మధ్యలో, భయంకరమైన ఎముకల మధ్యలో, ప్రిజన్స్ అంటే పూర్వకాలంలో ఒక గుహలో మాత్రం కాదు, పూర్వకాలంలో ప్రిజన్స్ ఎక్కడ ఉంటాయంటే ఒక దీపము ఈ చుట్టుపక్కల నీళ్లున్న స్థలములో విడిచిపెట్టి వచ్చేసేవారు అనమాట. మన కోనసీమ కూడా ఒక దీపం అండి, చుట్టూ నీళ్లు ఉంటాయి మనకి. కాబట్టి ఇక్కడికి రావాలంటే వారు ఖచ్చితంగా బ్రిడ్జ్ దాటి రావాలి, లేకపోతే ఏదైనా చిన్న పడవ వేసుకొని లోపలికి రావాలి, లేకపోతే ఈ కోనసీమలోకి రావడానికి ఉండదు. అలాగనే దేవుని బిడ్డలారా మనం గమనించండి, ఈ పద్మస్ దీపములో నుంచి ఎవరు రాలేని స్థలములో యేసయ్య దిగి వచ్చాడండి. యేసయ్య వస్తనే ఆయన పాదాల దగ్గర పడిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథములో ఏడ్చిన వారి జీవితాలంతా కూడా అద్భుతంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో కూడా యేసు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ భర్త మారడని నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ పిల్లలు మారడని ఆలోచిస్తున్నావేమో, నీ భార్య నీ కుటుంబం విడిపోద్దామని ఆలోచిస్తున్నారేమో, లేకపోతే మీ అప్పుల బాధ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని ఆలోచిస్తున్నారేమో, లేకపోతే మీకున్న బలహీనత నుంచి నన్ను ఎవరు బాగుపరుస్తారని ఆలోచిస్తున్నారేమో. ఇలా ఇంటి విషయం చూసినట్లయితే అందరూ పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, అందరూ బాగున్నారు, నేను మాత్రం దారిద్ర్యంలో ఉన్నామని బాధపడుతున్నావేమో. మర్చిపోవద్దు, నీ కన్నీటిని యేసయ్య అద్భుతంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని యేసయ్య ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని యేసయ్య ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా నా చిన్నప్పుడు మేము చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయామండి. ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే మా ఇంట్లో అన్నం తినడానికి కూడా లేదండి. ఒక పూట అన్నం తినడానికి కూడా లేని రోజు వచ్చేసింది. ఆ రోజు అన్నం తినడానికి లేక ఇంట్లో ఉప్పు మాత్రమే ఉందండి. ఆ ఉప్పు మాత్రం ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. ఉప్పు నీళ్ళు కలిపి మా అమ్మ తాగండి ఇచ్చిందండి. నా చిన్న తమ్ముడు చార్ల్స్ అన్న నా పొట్టలో ఏదో పరిగెడుతుందన్నా అనేవాడు అనమాట.